ఒక రకంగా రాష్ట్రంలో దుర్యోధన పాలన జరుగుతుంటే ధృతరాష్ట్రుడు కళ్ళు మూసుకొని కూర్చున్నట్టు పైన రాహుల్ గాంధీ గారు ఏదైతే కళ్ళకు గంతలు కట్టుకొని చూస్తున్నారో అనిపిస్తూ ఉంది. ఇప్పటికి ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా ఒకటి మాత్రం వాస్తవం, ప్రజలైతే చర్చించుకుంటున్నారు. గతంలో రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలా, రాష్ట్రం ఇమేజ్ పెంచాలని కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ప్రభుత్వంలో కేటీఆర్ గారు ఏదైతే ఈ కార్ రేసింగ్ తీసుకొచ్చారో, నేను కూడా అందాలను చూపించి అందాల పోటీలు పెట్టి పెట్టుబడులను తెస్తా అని డాంబికంగా పోయి అందాల పోటీలు మొదలుపెట్టారు రేవంత్ రెడ్డి గారు. ఆ అందాల పోటీలలో ఆ సుందరీమణులందరినీ కూడా రాష్ట్రం అంతా తిప్పాడు. తిప్పితే ఏం చూపించారు? కేసీఆర్ గారు చేసిన అభివృద్ధినే చూపించున్నారు. పోనీ అదన్నా సరిగ్గా చేశారంటే ఎవరైతే సుందరీమణులు ఇక్కడికి వచ్చారో అందాల పోటీలో పాల్గొనడానికి వాళ్ళకి అవమానం జరిగింది, నేను ఇక్కడ అవమానపడ్డాను, తెలంగాణ రాష్ట్రంలో నాకు ఇబ్బంది అయ్యిందని మిస్ ఇంగ్లాండ్ ఏదైతే కంప్లైంట్ ఇచ్చిందో దాని మీద కమిటీ వేశారు. ఎక్కడ పోయిందండి కమిటీ? ఏం రిపోర్ట్ వచ్చింది? మరి తెలంగాణ రాష్ట్ర ప్రజల మీద ముందు పెట్టాలి కదా. నిజంగానే మిస్ మ్యాగీ ఎవరైతే మిస్ ఇంగ్లాండ్ ఉన్నారో ఆమె ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుమోటగా కేసు రిజిస్టర్ చేసుకొని ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాల్సింది పోయి నామకే వస్తే కమిటీ వేసినామని మాట్లాడి దాన్ని పక్కన పెట్టిన విషయాన్ని ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రానికి వస్తే ఆడబిడ్డలను మర్యాదగా చూసుకుంటారని తెలుసు. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఒక ఆడబిడ్డ అవమానపడిపోయినాను అని చెప్తుంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళా మంత్రులకు నోరు లేదు, మాట్లాడడానికి కనీసం స్పందించే టైం కూడా లేదు. ఏం జరిగిందని కనీసం ఇంటర్నల్ కూడా అడుగుతున్నారో లేదో తెలియదు. కానీ ఈరోజు కేటీఆర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే నిజంగా అది హర్షించరు కూడా మాట్లాడుతుంది. నిజంగా ఆ రోజు మిస్ ఇంగ్లాండ్ ఏదైతే మాట్లాడున్నారో ఆ టైంలో ఎందుకు ఈ రాష్ట్రంలో ఉన్న మంత్రులు మాట్లాడలేకపోయినారు? ఆడబిడ్డలకు అవమానం జరిగింది కదని ఆడబిడ్డలుగా ఉన్న మహిళా మంత్రులు ఎందుకు మాట్లాడలేదని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అవమానం జరిగిందని ఒక మహిళా సోదరిమని మాట్లాడుతుంటే కేటీఆర్ గారు బాధ్యతగా ఎక్స్క్యూజ్ అడిగారు, సారీ చెప్పారు. అమ్మ క్షమించి, మా రాష్ట్రానికి వచ్చినందుకు మీకు ఇబ్బంది అయింది, క్షమించండి అన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక చిన్న మాట కూడా లేకపోగా కమిటీ వేసినామన్నారు. ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టలేదు, దానికి బాధ్యులైన మీద యాక్షన్ తీసుకోలేదంటేనే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనితీరు ఎట్లా ఉంది? ఈ రాష్ట్ర ప్రభుత్వం దుర్యోధన పాలన చేస్తూ ఉంటే ధృతరాష్ట్రుడిలాగా ఏ విధంగా రాహుల్ గాంధీ గారు కళ్ళు మూసుకున్న అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్ని నోటీసులు ఇచ్చున్నా, ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టాలని చూసినా, అటు కాళేశ్వరంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయంతో లక్షలాది ఎకరాలు ఈరోజు సాగులోకి వచ్చి కోటాను కోట్ల పంటలు పండిస్తున్న అంశాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. అట్లే కేటీఆర్ గారు ఎన్నో పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో యువతకు ఉపాధి కల్పించి ఈ రాష్ట్ర ప్రతిష్ట పెంచే విధంగా ఏ విధంగా పనిచేశారని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే స్పష్టంగా తెలుసు. ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టి డైవర్ట్ పాలిటిక్స్ చేయాలని చూసినా కూడా మీరు ఇచ్చిన హామీలను ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా కూడా ప్రశ్నించడానికి వెన్నికివ్వం. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేరేదాకా మీ వెంట పడుతూనే ఉంటామని కూడా మరొకసారి మీకు తెలియజేసుకుంటూ, కేటీఆర్ గారికి ఏదైతే ఈరోజు నోటీసులు ఇచ్చి ఇబ్బంది పెట్టాలని ట్రై చేస్తుండో మాకందరికీ నమ్మకం. ఎందుకంటే కడిగిన ముత్యంలాగా, ఎందుకంటే కేటీఆర్ గారు ఎక్కడ కూడా డీవియేట్ కాలేదని చెప్తూ ఇచ్చినామని చెప్తున్నా కూడా తీసుకునే చేతనైతే లేదు ప్రభుత్వానికి, కనీసం కండక్ట్ చేయని కూడా చేతనైతే లేదు. ఇది అంత నిస్సహాయమైన ప్రభుత్వం ఈరోజు ఉంది. అంత నిస్సహాయమైన నాయకత్వంతో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాను స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మరొకసారి ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు, సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నారని కూడా మీ ద్వారా తెలియజేసుకుంటా ఉన్నాను. మరి నిజంగా ఈరోజు కేటీఆర్ గారు పైన పెట్టినటువంటి కేసు ఏదైతే ఉందో కేవలం అది కక్షపూరితమైనటువంటి కేసు. ఎందుకంటే ఏసీబీ అంటే యాంటీ కరప్షన్ బ్యూరో, అంటే ఎక్కడైతే కరప్షన్ జరుగుతుందో అప్పుడే కేసు పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉంటే దీంట్లో ఎటువంటి కరప్షన్ లేకున్నా కూడా కావాలని చెప్పేసి మరి రోజు అనినిత్యం ప్రజల సమస్యలపైన మాట్లాడుతూ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో, అధికారంలోకి వచ్చిందో వాటన్నిటిని కూడా నెరవేర్చండి అని గట్టిగా నిలదీసి మాట్లాడుతున్నటువంటి సందర్భంలో మరి దీన్ని కంట్రోల్ చేయాలన్న ఒక ఆలోచనతో మరి ఈరోజు మరి కేటీఆర్ గారి పైన కేసు పెట్టడం జరిగిందని స్పష్టంగా అర్థమవుతా ఉంది. నిజంగా కేసు పెట్టాల్సింది ఈరోజు మన కేటీఆర్ గారి పైన కాదు. ఎందుకంటే ఆ రోజు ఊరూరు తిరిగి ఇంటింటికి గ్యారంటీ కార్డులు సైన్తో పాటు పంచినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులపైన కేసు పెట్టాలే తప్ప ఈరోజు మీరు ఇచ్చినటువంటి 420 హామీలు కానీ 13 సంబంధించినటువంటి గ్యారంటీలు 6 గ్యారంటీలకు సంబంధించి 13 సమస్యలపైన మీరు నెరవేర్చని సందర్భంలో మీపైన ప్రజలు కేసు పెట్టాలే తప్ప మరి ప్రజల పక్షాన నిలబడి కొట్లాడుతున్నటువంటి మరి కేటీఆర్ గారి పైన బీఆర్ఎస్ పార్టీ పైన
కేసు పెట్టడం నిజంగా కూడా సముచితం కాదు అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నా. మరి నిజంగా ఈరోజు మరి సీతక్క గారు ఇంతకుముందు మాట్లాడుతూ నేను టీవీలో చూడడం జరిగింది. ఎందుకంటే అన్నా చెల్లెళ్ళు పోటీ పడుతున్నారు అని చెప్పేసి చెప్తాను జైలుకి గారు. కవిత గారు పోయిండ్రు కాబట్టి ఈరోజు నిజం నిలకడ తెలుసు. అప్పుడే తొందరపడాల్సినటువంటి అవసరం లేదు. ఫస్ట్ మీరు బాధ్యత మీరు స్పష్టంగా మీరు నిర్వహించండి. ఒక మహిళా మిస్ ఇంగ్లాండ్ మెల్లా మాగీ గారు మన రాష్ట్రానికి అందాల పోటీ కోసం వచ్చి ఆమె ఇబ్బంది పడుతూ మహిళా మంత్రులుగా మీ దృష్టికి తీసుకొచ్చి ఈ విధంగా ఇబ్బంది అవుతుంది అని చెప్పినప్పుడు కూడా స్పందించినటువంటి మీరు ఈరోజు ఏ విధంగా కేటీఆర్ పైన మాట్లాడుతాను, కవిత గారి పైన మాట్లాడుతూ ఉన్నారని చెప్పేసి నేను స్పష్టంగా అడుగుతా ఉన్నాను. నిలకడగా మరి నిజం తెలుస్తుంది, కేటీఆర్ గారి తప్పు లేదని చెప్పేసి కూడా అర్థమవుతుంది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు మనం చూసుకున్నట్టయితే మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఇక్కడ మహిళలకు తులం బంగారం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు, కానీ మరి వచ్చినటువంటి అందాల పోటీలకు సంబంధించిన వాళ్ళ కాళ్ళు గడిగించినటువంటి పరిస్థితి దీనస్థితి మనం చూడడం జరిగింది. మరి అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళని గౌరవించాలి, వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలి. కానీ వారికి ఒక్కొక్కరికి 30 తులాల బంగారం ఇస్తేందుకైతే మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి వారికి 1 తులం బంగారం ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ విధంగా ఏదంటే ఇటువంటివన్నీ కూడా మరి నిత్యం కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు కాబట్టి, బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది కాబట్టి మరి దీన్ని ఏదో విధంగా మరి డైవర్ట్ చేయించాలని చెప్పేసి ఆలోచనతో పూర్తిగా అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయింది. ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందా లేదా, ప్రజలకు సంబంధించినటువంటి సమస్యలు పరిష్కారం చేయగలుగుతున్నామా లేదా, ఒక్క రివ్యూ లేదు, కనీసం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి గ్రామాల్లో, అవన్నీ కూడా నెరవేర్చలేకుండా ఈరోజు ఏంటంటే ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ అనినిత్యం కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల్లో ఉంటున్నారు. ఒకది హరీష్ రావు గారు, ఒకది కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు నాయకులందరూ కూడా ప్రజల మధ్యలో ఉంటా ఉన్నారు కాబట్టి దాన్ని డైవర్ట్ చేయాలి ఏదో విధంగా. మరి వారిపైన ఎటువంటి కేసులు పెట్టాలని చెప్పేసి ఆలోచనతో ఇటువంటి కార్యక్రమాలు చేసినట్టుగా అనిపిస్తూ ఉంది. కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పింది, మరి జైలుకు పోవాలని తొందరపడుతున్నారని చెప్పేసి సీతక్క ఏదైతే అంటుందో, జైలుకు వెళ్ళడం మరి కేటీఆర్ గారు కొత్త కాదని మార్నింగ్ మాట్లాడుతూ చెప్పడం జరిగింది. ఉద్యమ సమయంలో మరి జైలుకు వెళ్ళడం జరిగింది, అనుకున్నది సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు కూడా వారు చెప్పడం జరిగింది ఏంటంటే తప్పు చేయలేదు, తల వంచేదే లేదని చెప్పేసి స్పష్టంగా చెప్పడం జరిగింది. దీంట్లో తప్పకుండా వారు మరి బయటికి వస్తారు, ఎటువంటి నిందలు లేకుండా అని చెప్పేసి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.